కాంగ్రెస్ నిరాశ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మహారాష్ట్రలోని మొత్తం అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ సమరంలో సత్తా చాటేందుకు ఓవైపు అధికార కూటమి, మరోవైపు విపక్ష కూటమి అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. గతంలో కంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు ఈసారి మరింత ఉత్కంఠభరితంగా సాగనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ సమరానికి నగారా మోగితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది ఎన్నికల సంఘం. ఎన్నికల షెడ్యూల్లో ప్రకటించడంతో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. మహారాష్ట్రలో 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. మహారాష్ట్రలో మొత్తం 9.63 కోట్ల ఓటర్లు ఉండగా వారి కోసం 1,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో 20.93 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు ఈసీ వెల్లడించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరగనుండగా నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు నుంచే మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలు అసెంబ్లీ సమరానికి సన్నద్ధమవుతున్నాయి. ఓవైపు అధికార కూటమి, మరోవైపు విపక్షాల మహావికాస్ అఘాడీ కూటమి అసెంబ్లీ సమరంలో సత్తా చాటేందుకు తమ వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్సీపీ, శివసేన పార్టీలు 2 వర్గాలుగా చీలడంతో ఓ వర్గం అధికార కూటమిలో, మరో వర్గం విపక్ష కూటమిలో ఉంది. అందుకే ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ సమరంపై యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. గడిచిన 5 ఏళ్లలో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది బీజేపీ. శివసేన 56 సీట్లను కైవసం చేసుకుంది. అప్పట్లో బీజేపీ, శివసేన కూటమిగా కలిసి పోటీ చేశాయి. బీజేపీ, శివసేన కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి కలిసి పోటీ చేశాయి. ఎన్సీపీ 54 స్థానాలను, కాంగ్రెస్ 44 సీట్లను దక్కించుకుంది. అయితే బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2019లో ఉద్ధవ్ ఠాక్రే భిన్నమైన వైఖరిని అవలంబించి కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహావికాస్ అఘాడీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2.5 ఏళ్ల తర్వాత ఏక్నాథ్ షిండే మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని వీడి 40 మంది శివసేన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీతో జట్టు కట్టారు. దీంతో ఏక్నాథ్ షిండేకు సీఎం పదవి దక్కింది. ఆ తర్వాత ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా తమ వర్గీయులతో కలిసి గతేడాది షిండే ప్రభుత్వంలో చేరారు. దీంతో ఎన్సీపీలో చీలిక వచ్చింది. అసలు ఎన్సీపీ, శివసేన పార్టీలను చీలిక వర్గాలే దక్కించుకున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిని ఓడించేందుకు మహావికాస్ అఘాడీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడిగా కలిసి పోటీ చేసి మహాయుతి కూటమిని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మహావికాస్ అఘాడీ. ఎట్టి పరిస్థితుల్లోనూ మహాయుతి కూటమికి అధికారం దక్కకుండా చేసేందుకు ఎన్నో రకాల అస్త్రశస్త్రాలను వాడేందుకు సన్నద్ధమవుతోంది. ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి తడపడింది. సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి అక్కడి ఓటర్లు షాక్ ఇచ్చారు. బాబాయ్ శరద్ పవార్ను కాదని వెళ్లి బీజేపీతో జట్టు కట్టిన అజిత్ పవార్కు సైతం లోక్సభ ఎన్నికల్లో భంగపాటు తప్పలేదు. మరోవైపు బీజేపీ కూడా అనుకున్న స్థాయిలో సత్తా చాటలేకపోయింది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల్లో జరిగిన తప్పులు రిపీట్ చేయకుండా సరికొత్త ఎత్తుగడలు, వ్యూహాలతో ముందుకు వెళ్లాలని మహాయుతి కూటమి భావిస్తోంది. మహారాష్ట్ర ఓటర్ల మద్దతును కూడగట్టుకుని అధికారం నిలుపుకోవాలని షిండే సారథ్యంలోని మహాయుతి కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ పోటీ తప్పేలా లేదు. మరి ఈ ఉత్కంఠభరిత పోరులో ఏ కూటమికి మహారాష్ట్ర ఓటర్లు పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలనే పట్టుదలతో అధికార విపక్ష కూటములు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. మరి ఈ ఉత్కంఠ పోరులో ఏ కూటమి విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.